నమస్తే అండి. మీ పేరు? నమస్తే, నా పేరు కొసరాజు శైలజ. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు? నేను హౌస్ వైఫ్నమ్మా. ఆగస్టు 15వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు మహిళలకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేశారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు మన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అస్తవ్యస్తమైపోయిన ఈ ప్రభుత్వాన్ని తను బయటికి వచ్చి అన్ని రకాల వనరుల్ని కూడగట్టుకుని 6 రకాల పథకాలని అమలు చేసిన ఆయనకి ముందుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళల తరపున. ఎందుకనంటే ఈ రాష్ట్రం చాలా కష్టదశలో ఉంది. అప్పుల పాలైపోయి ఏ రకమైన ఫైనాన్స్ లేని స్థితిలో ఇన్ని పథకాలు అమలు చేయడం అంటే ఒక సామాన్యుడి వలన అవ్వదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలని వెనక్కి తీసుకువెళ్లారో మనందరికీ తెలుసు. పోయిన ప్రతి పథకాన్ని తిరిగి ప్రజల వద్దకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది మొట్టమొదట ఆయన రాగానే ముందుగా 3 సంతకాలు చేశారు. మొదటిది మహిళలకి గ్యాస్ పథకం, 3 గ్యాసులు ప్రతి సంవత్సరం ఇవ్వడం. రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలుకి ఎలక్షన్ ముందు జనమందరూ భయపడి ఎలక్షన్ని నిశ్శబ్దంగా ఓటింగ్ చేయడానికి కారణమైన యాక్టే అది. ఎందుకనంటే ఎవరు ఏ ఇంట్లో నివసిస్తే ఇల్లు మనది కాకుండా పోతుందేమోనని భయంతో దీని నుంచి మనం పరిష్కారం కనుగొనాలంటే నిశ్శబ్దమైన ఓటింగ్తో 151 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఆ విధంగా వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. తల్లికి వందనం కింద ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 1500 రూపాయలు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలిగారు. అదే జగన్మోహన్ రెడ్డి మనం కంపారిజన్ చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం అమలు చేస్తుందనేది ప్రజలకి తెలియజేయడానికి ఇలాగా మీలాగా ఇట్లాంటి యాక్టివిస్టులు బయటకు వచ్చి వీటిని ప్రచారం చేయడానికి కూడా మాకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ప్రజల్లోకి తీసుకువెళతారు కాబట్టి 15,000 రూపాయలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్తే 13,000 రూపాయలే వాళ్ళ ఖాతాల్లో వేసి 2,000 రూపాయలు తన సొంత ఖాతాల్లో వేసుకుని ఏదో బడిలో అభివృద్ధి చేయడానికి 2,000 రూపాయలు ఉంచానని చెప్పారు. బడిలో అభివృద్ధి చేయడానికి 2,000 రూపాయలు ప్రభుత్వ ఖాతాలో నుంచి వేసుకోవాలి, కానీ పిల్లలకి వేసిన ఖాతాలో నుంచి నువ్వెందుకు మళ్ళీ ఇస్తావు? ఆనాడు ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకనంటే ఎవరు మాట్లాడితే ఎవరు అంతు లేకుండా అయిపోతారనే భయంతో ఎవరు బయటకు వచ్చి దాన్ని విమర్శించాల. ఈనాడు ఆ స్వేచ్ఛ వచ్చింది. నిన్నే పులివెందుల రిజల్ట్స్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యం వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఆమె లతారెడ్డి గారు నిజంగా అట్లాంటి పులివెందుల్లో నిలబడి డిపాజిట్ కోల్పోయేలా చేశారంటే ఆ మహిళ ఘనతని ఆంధ్ర రాష్ట్రం అంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకనంటే అక్కడ ఫ్యాక్షనిస్టు రాజకీయాలు, అక్కడ మగవాళ్ళు నుంచోడానికే భయపడే స్టేజ్లో ఆమె నుంచుని అంత ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి డిపాజిట్ పోగొట్టిందంటే ఆమె నిజంగా పులివెందుల పులి అని మేము అభివర్ణిస్తాం. ఎందుకనంటే నిన్నటిదాకా పులివెందుల పులి అని ఎర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఆడపులి బయటకు వస్తే ఏమవుతుందో నిన్న సవాల్ అది. దానిని ఆయన గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మేము గెలిస్తే డిగ్గింగ్, వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం. కొన్ని దశాబ్దాల పాటు అక్కడ ఓటింగ్ చేయలేని స్థితిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ 11 మంది నామినేషన్ వేశారు. ఎప్పుడైనా ఎవరైనా నామినేషన్ వేస్తే మీరు ఎవరినైనా అసలు ఉండనిచ్చారా? 11 మంది నామినేషన్ వేసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరపాలనే చంద్రబాబు నాయుడు ఆశయం నిన్న గెలిచింది. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే హక్కుదారులు. ఎందుకంటే ప్రజల ఓటుతోనే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాల్లో భాగంగా మహిళలను మోసం చేస్తున్నారనేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దానికి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మోసం గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. అసలు ఆయన మోసాల గురించి మాట్లాడడం ఏంటి? నిన్నగాక మొన్న లిక్కర్ స్కామ్లో 35,000 కోట్లు, 3,500 కోట్లు అనేది అసంపూర్తి సమాధానం. మేమందరం అంచనా వేసేది 35,000 కోట్లకు పైనే ఉంటుంది. నువ్వు అంత స్కామ్ చేసి దాచేసుకుని మోసం చేశాడని చంద్రబాబు గారు ఏం మోసం చేశారు? ప్రజలకి ప్రజాస్వామ్యయుతంగా బయటకు వచ్చి మాట్లాడడానికి స్వేచ్ఛనిచ్చినందుక, 6 పథకాలు ప్రజలకి ఇచ్చిన 6 పథకాలని అమలు చేసినందుక ఆయనేమీ దాచుకోలేదే. ప్రజాస్వామ్యయుతంగా
ప్రజలకి ఇష్టమైన పరిపాలన, సుపరిపాలన. ఆయనకి పరిపాలన గురించి ఏం తెలుసండి? 5 సంవత్సరాల పాటు ఎన్ని దొరికితే అన్ని దోచుకో ఎక్కడ చూసినా స్కామ్లే. అన్ని స్కాముల్లో నువ్వు ఉండి చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు అనడానికి నీకేమైనా హక్కు ఉందా? అసలు మీ నాయకులు ఎవరికి మాట్లాడే హక్కే లేదు. అవినాష్ రెడ్డి గారు అదే మాట, నువ్వు అదే మాట, ఆయన పేర్ని నాని గారు నేను అదే మాట్లాడుతున్నారు. దొంగతనంగా రిగ్గింగ్ వేసుకుని ఇది చేసుకున్నారు, అది ఒక గెలుపు అని. ఆనాడు 4 సంవత్సరాల పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైతే మీరేం చేశారు? ఒక్కళ్ళైనా ఓటు అయిన వచ్చారు? అసలుకి పోలింగ్ బూత్ దగ్గరికి ఒక్కళ్ళని కూడా రానివ్వాల మీరు. మరి మీరు మోసాల గురించి మాట్లాడడం అంటే దొంగలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు వయసు గురించి మాట్లాడారు కదా. నీ వయసుకి నీకు ఇదే చివరి రాజకీయ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు వయసుని ప్రస్తావించే వయసు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ఆయన చాలా చిన్నతనం నుంచి, ఆయన చదువుకునేప్పటి నుంచి రాజకీయాల్లో నేర్చుకుని రాజకీయాల్లో ఎదిగినవాడు చంద్రబాబు. చిన్నతనం నుంచి ఎలా స్కామ్ చేయాలి, ఎలా దొంగతనాలు చేయాలి, ఆఖరికి నువ్వు చదువు కూడా దొంగతనంగా గెలిచిన నువ్వు చంద్రబాబుని మాట్లాడేంత అర్హత, అసలు చంద్రబాబు పేరుని ప్రస్తావించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకనంటే ఏటిలో నువ్వు పోల్చుకోగలవు? వయసు, ఆయన వయసుతో నువ్వు పోటీ పడగలవా? ఆయన మేధస్తో నువ్వు పోటీ పడగలవా? ఆయన అమలు చేసే పథకాలను నువ్వు చేయగలవా? 5 సంవత్సరాలు నీకు ప్రజలు 171 సీట్లు ఇస్తే నువ్వు అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. అదే రాష్ట్రం 1 సంవత్సరంలో నువ్వు తిరిగి ఆయన ఉన్నాక ఇవాళ పరిపాలన గాడిలో పెట్టారు. ఆయన్ని నువ్వు ముసలివాడు అనడం, నీ వయసు సరిపోదనడం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు నీ వయసు నువ్వు 100 ఏళ్ల ముసలాడివి. ఎందుకనంటే నువ్వు బయటికి రావాలంటే పరదాలు అడ్డుకట్టుకొని వచ్చావు. చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వ్యాన్లో వెళ్తా అంటే రాళ్ళు వేయించావు, చెప్పులు వేయించావు, అయినా భయపడలా చంద్రబాబు. అది చంద్రబాబు ఘనత. నీ ఘనత ఏంటి? రోడ్లమ్మట వెళతా చెట్లు కొట్టించుకోవడం, పరదాలు అడ్డు పెట్టుకోవడం, దాక్కుని వెళ్ళావు. నీ వయసు గొప్పదా, ఆయన వయసు గొప్పదా? అసలు వయసుతో పోలికేంటి? మనిషికి పరిపాలన దక్షత కావాలి రాజకీయాల్లో. అంతేగాని నువ్వు పెద్ద అయితే చిన్న అయితే దాని రాజకీయాలకి సంబంధం ఉండదే. అతి చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. నువ్వు చంద్రబాబుని ఎందుకు విమర్శిస్తావు? నీకు అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే స్త్రీకి సేఫ్టీ లేదనేసి అంటున్నారు. నిజంగానే ఆ పరిపాలన అనేది జరుగుతుందా? స్త్రీకి సేఫ్టీ లేదా మన రాష్ట్రంలో? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యాచారాలు, అమానుషాలు, ఎన్ని రేపులు జరిగినాయి? ఎంతమంది వీళ్ళు గంజాయి పేచి ఆడపిల్లల్ని నాశనం చేశారు. ప్రతి వీధికి, ప్రతి సందుకి, ప్రతి ఇల్లు ఇడిచి ఇల్లు గంజాయి అమ్మారు ఇండ్లలో. అట్లాంటి గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నువ్వు స్త్రీలని గురించి, చంద్రబాబు గురించి స్త్రీలు ఇది పడుతున్నారని అంటావు. రోజారెడ్డి గారు ఒకరోజు ఒక అమ్మాయిని ఒక ముసలివాడు రేప్ చేసి వెళ్ళిపోతే కరెక్ట్గా 24 గంటల లోపల వాడు ఆత్మహత్య చేసుకునేలాగా, చెట్టుకి ఉరేసుకునేలాగా చేసుకునే ఘనత చంద్రబాబు నాయుడుది. ఆ రోజు రోజారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడే కూర్చుని ఈ న్యాయం జరగలేదు, మహిళలకి అన్యాయం జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఇది జరిగిందని. అదే మీ పరిపాలన వచ్చింది. ఎంతమంది అమ్మాయిలు రేప్ చేయబడ్డారు? రోజారెడ్డి గారు ఒక్క మాట మాట్లాడకుండా అసభ్యకరంగా ఒక మాట మాట్లాడారు అసెంబ్లీలో. అది స్త్రీలుగా మాకు అవమానం మాట్లాడటం కూడా. నన్ను రేప్ చేస్తారా, మీరు ఎవరో రేప్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి అని అసెంబ్లీలో మాట్లాడడం ఎంత సిగ్గుచేటండి. ఒక స్త్రీ ఆ విధంగా మాట్లాడవచ్చా? ఒక ఎమ్మెల్యే ఇవాళ కూడా ఎమ్మెల్యే అని మర్చిపోయి బూతులు మాట్లాడుతున్నావు. వాళ్ళు గాలివాళ్ళు అని, వీళ్ళు గాలివాళ్ళు. నువ్వు రాజకీయంగా జనం ఓట్లతోనే గెలిచావు. ఇవాళ వీళ్ళు కూడా జనం ఓట్లతోనే గెలిచారు. ఎవరు అసలు రాజకీయం అంటే ఏంటి? అసలు రాజకీయం అనేది మీకు తెలియదు, అది ప్రజలందరూ గమనించారు. మళ్ళీ మీ పార్టీని ఏదో అధికారంలోకి తెచ్చుకునేది, గెలవాలనేది మీ ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం ఎంతటితో సమాప్తం. నిన్న పులివెందుల ఒంటిమిట్ట రాజకీయాలతో మీరు క్లోజ్ చేసేశారు అంతే రాజకీయాన్ని. ఇక ప్రజలు మీకు అవకాశాన్ని ఇవ్వరు, మీరు రాలేరు. ఇదే మా సమాధానం.